ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము యెషయా 30:18. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, యెహోవా న్యాయమును తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ కూడా ధన్యులు అంటూ ఉన్నారు. ఎవరైతే న్యాయం తీర్చు ప్రభువా, న్యాయం చెయ్యాయా మా జీవితాలలో అని ఎవరైతే దేవునికి మొరపెడుతూ ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడి దినమున అంటూ ఉన్నారు, న్యాయం తీర్చు దేవుడును ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ కూడా ధన్యులు, అంటే బ్లెస్డ్ పీపుల్గా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని జనమా నీవిక నేత్రములు కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. అవనండి, మనము ఎందుకు ప్రార్థన చేయాలి, ఆయనని మొరపెట్టుకోవాలి అని అంటే, యెహోవా న్యాయం తీర్చు దేవుడు కాబట్టి మనము ఆయనని మొరపెట్టుకున్నప్పుడు ఆయన మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన కన్నీళ్లు తీసివేసి, మన బాధను, మన యొక్క కష్టమును తీసివేసి మనకి ఉత్తరం ఇచ్చి మనల్ని నడిపించే దేవుడని దినమున ఆయన సెలవిస్తూ ఉన్నారు. మనము అలాంటి దేవుడిని ఆరాధిస్తున్నాము. నిజమైన దేవుడు మన మొర ఆలకించి మనతో మాట్లాడి మన యొక్క జీవితాలలో సంతోష సమాధానాన్ని నింపి మనలను బ్లెస్డ్ పీపుల్గా చేసే దేవుడను మనము ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వాగ్దానము ద్వారా ఆయన మనకి ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అంటే, న్యాయము తీరుస్తాను, మీ యొక్క మొరని నేను ఆలకించి మీకు ఉత్తరం ఇస్తాను, మీరు ఇంకెప్పుడు కూడా కన్నీళ్లు విడవరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన బహుమానము, ఆయన దీవెన, ఆయన యొక్క ప్రతి ధననిధి మీకు అనుగ్రహించినగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడిగా మీరున్నారు నాయన. ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితాలలో అన్యాయాన్ని తీసివేసి న్యాయమును మాకు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ కూడా బ్లెస్డ్ పీపుల్గా, ధన్యులుగా ఉండడానికి మాకు సహాయం చేస్తారు. మా కన్నీళ్లను తీసివేసి ఆనందము మా యొక్క జీవితాలలో నింపడానికి మీరు ఎల్లప్పుడూ కూడా మీ హస్తము మాకు తోడై ఉంటుందని మరొకసారి మీరు బలపరుస్తున్నందుకు, మీ వాగ్దానముతో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారి యొక్క బిడ్డల జీవితంలో, వారి యొక్క జీవితంలో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో, అన్ని విషయాలలో నాయన మీరే తోడయండి మనం కోరుకుంటున్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచే యెహోవా నేనన్నా మీ కృపను వేడుకుంటున్నాను, మీ దయను వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి నా ప్రభు. నాయన, నా తండ్రి, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి ఉద్యోగంలో, వ్యాపారంలో, వారు చేయి పనుల్లో అన్నిట్లో కూడా తోడై ఉండండి నా ప్రభు. నాయన, బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా బిడ్డలకి తోడై ఉండండి ప్రభా. చదువుల్లో తోడై ఉండండి నాయన. కుటుంబంలో సమాధానమును అనుగ్రహించండి. ఎక్కడ వ్యతిరేకత లేకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన, నా తండ్రి, ఆర్థిక పరిస్థితి చక్కపరచండి నా ప్రభా. ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండకుండా సహాయం చేయండి. ఎవరైతే మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ మీ కృపని అనుగ్రహించండి. ప్రతి బిడ్డకి మీరే చాలిన దేవుడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కరికి నాయన, నా తండ్రి, మీ ప్రేమను, మీ యొక్క దయను, మీ యొక్క దీర్ఘ శాంతమును అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.